మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో ఎవరైనా క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి, డిమాండ్ ఉన్నప్పుడే వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోవాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఎన్టీఆర్. ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేసేలా తన డైరీని ఫుల్ చేసేశాడు. RRR తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ఎన్టీఆర్. రీసెంట్ గా వచ్చిన దేవరా 1 తో నేషనల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. వీక్ డేస్ లో కూడా భారీ వసూలు రాబడుతోంది. దీంతో ఫుల్ ఖుషీగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ 3 సినిమాలు చేసేందుకు తన డైరీని ఫుల్ చేసేశాడు. దేవరా సెట్స్ పై ఉన్నప్పుడే హృతిక్ తో వార్ 2 స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తయింది. 2025 ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రానుంది. వార్ 2లో తన పోర్షన్ పూర్తి చేసి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాడు తారక్. 2026 సంక్రాంతికి డ్రాగన్ రిలీజ్ అని ముందే ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది అక్టోబర్లోగా షూటింగ్ పూర్తి చేయాలి. ఆపై దేవరా 2ని స్టార్ట్ చేస్తాడు కొరటాల శివ. ఇవి పూర్తి కాకుండానే తారక్ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ల లిస్ట్ పెరిగిపోతోంది. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు వెట్రిమారన్. రీసెంట్ గా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కాంబోలో సినిమా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే వెట్రిమారన్ ప్రెజెంట్ విడుదల పార్ట్ 2 చేస్తున్నాడు. తర్వాత సూర్యతో వాడివాసల్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా యంగ్ టైగర్ కోసం ఓ కథ సిద్ధం చేశారట. రీసెంట్ గా లైన్ కూడా చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. రజనీకాంత్ తో జైలర్ 2 చేయడం ఆలస్యమైతే ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేయాలని చూస్తున్నారట. మొత్తానికి తారక్ డైరీ ఫుల్ అయిపోయింది. 2024 దేవరా, 2025 వార్ 2, 2026 ప్రశాంత్ నీల్, 2027 దేవరా 2 సినిమాలు రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ ఫిక్స్ అయింది.